అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో యోగా డే సందర్భంగా శ్రీవాణి స్కూల్ నందు బీజేపీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులచే యోగా చేయించి యోగాలో బీజేపీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ రోజు యోగా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో 137 దేశాల్లో ఒప్పించి జూన్ 21న ప్రపంచమంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగా డేగా తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా యోగా 15 నిమిషాల పాటు చేయాలని, యోగా చేయడం వల్ల వ్యక్తి యొక్క వికాసం, ఆరోగ్య వికాసం, మానసిక వికాసం యోగా ద్వారా జరుగుతుందని అన్నారు. ఈ రోజు యోగాను శ్రీవాణి స్కూల్ నందు నిర్వహించి విద్యార్థులకు యోగా యొక్క ప్రతిభను గుర్తింపజేసి వారి చేత యోగా చేయించి వారితో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా యోగాలో పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో 137 దేశాలను ఒప్పించి ఈ రోజును ప్రపంచమంతా జూన్ 21ని యోగా దినోత్సవంగా గుర్తింపు వచ్చే విధంగా కృషి చేసినారు. కాబట్టి మనం మొట్టమొదటిగా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనం ఏదైతే ఈ యోగా ద్వారా మానసిక ఆరోగ్య రుగ్మతను పోగొట్టుకున్నానికి సమాజంలో ప్రతి ఒక్కరూ యోగాను చేయాలి. ప్రతి ఒక్క రోజు కనీసము 15 నిమిషాలు యోగా చేయడం ద్వారా వ్యక్తి వికాసం, మానసిక వికాసం, ఆరోగ్య వికాసం జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ తాడిపత్రి కాన్స్టిట్యూన్సీ ఆధ్వర్యంలో వాణి స్కూల్లో పిల్లలకు ఈ యోగా విద్యను ఎలా నేర్పించాలి, తర్వాత యోగా వల్ల ప్రయోజనాలు అనే విషయాన్ని గురువుల ద్వారా భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేశాము. ఈ కళాశాలను మాకు ఈ అవకాశాన్ని కల్పించిన కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, తర్వాత కరస్పాండెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికి కూడా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యోగాను అందించినటువంటి పతంజలి మహర్షి గారికి మనం అందరం కూడా కృతజ్ఞతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యోగాను అందించిన వారిలో మొట్టమొదటి మహా యోగి పతంజలి మహర్షి గారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 196 దేశాల్లో ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డేని నిర్వహించుకుంటున్నాం. దీనికి కృషి చేసినటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఈ యోగాను నిత్యము సాధన చేసిన దానివల్ల అనేక రకాలైనటువంటి రుగ్మతలు మన నుంచి తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా అయ్యేదానికి ఈ యోగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి ఈ యోగాను ప్రతి ఒక్కరూ నిత్య సాధన ద్వారా భారతదేశం ఆరోగ్య భారతావనిగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.